కూడికలోనికి చేరి వచ్చినటువంటి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ఉదయకాల ధ్యానాంశం నిమిత్తము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 29 వచనాల వరకు మనం చదువుకొని ఉన్నాం. ప్రభు చదివినటువంటి లేఖన భాగాలని మన వెనికిడిలో దీవించులాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క దినాన్ని మాకు స్వాస్థ్యం ఇచ్చి దినమంతట్లో అయ్యా ప్రభా మరి తోడుగా ఉండి నడిపించబోతూ ఉన్నారని ఒక విశ్వాసంతో మీ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అయ్యా ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. అయ్యా ఉదయకాల సమయంలో కొంత సమయం నీ సన్నిధిలో గడపట ఎంతో శ్రేష్టమైన ప్రభా నీ లేఖనాల్లో మీరు చెప్పినట్లుగా మేము అయ్యా ప్రభా కొంత సమయం నీ సన్నిధిలో గడపడానికి చేరి వచ్చినట్టుగా మరి చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. అయ్యా మాట్లాడవచ్చున్న నేను నిష్ప్రయోజకును, ఎన్నిక నిలవాడను. అయినప్పటికీ నీ సిలువు చాటును మరుగుపరిచి శ్రేష్టమైన మాటలు మా యొక్క విశ్వాస జీవితానికి ఏ మాటలు అవసరమో వాటిని మాత్రమే మీరే వినిపింప చేయండి. వాక్యమైన దేవ మీరే మాట్లాడి నీ నామానికి సమస్త ఘనత మహిమ ఆపాదించుకుంటామని యేసు ప్రభు దివ్యమైన నామంలో ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మరి 29 వచనాల్లో మనం చూస్తే మరి ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఒక పత్రికను రాసినట్లుగా మనకి 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని ఆలోచన చేసి గలతీ సంఘంలో ఉన్నటువంటి ఒక గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా వారు దేన్ని ప్రాముఖ్యంగా ఎంచుతూ ఉన్నారో మరి వాటన్నిటిని కూడా ఆలోచన చేసి ఈ సంఘానికి ఒక పత్రికను రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకనే ఆ 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఓ అవివేకులైన గలతీయులారా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు అవివేకంగా ఉన్నారు, ఎందుకు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని మనం ఆలోచన చేస్తే మరి అపోస్తుల్లో కొందరు మరి వారు బోధించినప్పుడు సువార్తని ఆ గలతీ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా దాన్ని అర్థం చేసుకున్నారు అంటే ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసాన్ని విడచి ఇంకా ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నటువంటి ఒక సున్నతి అనే దాన్ని ప్రాముఖ్యంగా ఎంచి ఈ సున్నతి ప్రాముఖ్యమా లేదా విశ్వాసం ప్రాముఖ్యమా అనేది వారు ఆలోచన చేసి వారికి తెలిసినటువంటి వారు ఆచరణలో పెట్టగలిగినటువంటి ఒక సున్నతిని వారు ప్రాముఖ్యంగా ఎంచినట్లుగా మనం ఆ మాటలు మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అనేక వచనాల్లో ఆ పౌలు వాటిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా 3వ అధ్యాయం 1వ వచనంలో ఓ అవివేకులైన గలతీయులారా అని మాట్లాడుతున్నారు. వారు అవివేకానికి వారు దాని ప్రాముఖ్యంగా దేని ప్రాముఖ్యంగా ఎంచారు అంటే వారు విశ్వాసాన్ని ప్రాముఖ్యంగా ఎంచలేదు. పౌలైతే విశ్వాసం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనం దేవుని కుమారులు అవుతామని వారికి అర్థమయ్యే రీతిలో మరి ఇక్కడ మాట్లాడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే ప్రాముఖ్యంగా మరి మనం 28వ వచనంలో చూసినట్లయితే లేదా 27లో చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందిన వారందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నారు. మరి మనం కూడా విశ్వాస జీవితంలో మన యొక్క రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ లేదా ఆ క్రీస్తు మీద మనం ఆనుకొని మరి జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో మనం కూడా మరి బాప్తిస్మం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును ధరించుకున్నారు అని అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు. మరి మనం ఇలా పై వస్త్రములు ఎలా ధరించుకొని మరి మనం జీవిస్తున్నామో
మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, లేదా దేవుని నమ్ముకున్న వారు, దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న వారు క్రీస్తును ధరించుకుంటే, మరి ఇలా పై వస్త్రాలు మనకి ఎలా కనపడుతూ ఉన్నాయో, క్రీస్తును ధరించుకుంటే మరి క్రీస్తే కనపడుతూ ఉంటాడు. క్రీస్తును ధరించుకొని కూడా క్రీస్తును కనపరచకుండా నేడు క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. ఏమేం కనపడుతూ ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కలిగి మరి క్రీస్తును ధరించుకొని కూడా ఇంకా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి కూడా లోకపరమైన కార్యాల వైపు, లోకపరమైన ఆలోచనల వైపు మరి కొందరు వెళుతూ ఉన్నట్లుగా కొన్నిసార్లు మనము కూడా ఆ విధంగా ఆలోచన చేస్తూ వాటిని ధరించుకున్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ అపోస్తులైన పౌలైతే మరి క్రీస్తుని ధరించుకొని మరి మన యొక్క కార్యాల పట్ల, మన యొక్క క్రియల పట్ల, మన యొక్క ఆలోచనల పట్ల మరి ధరించుకొని మనం ప్రవర్తించాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి నేడు ఎంప్లాయీస్ ఫెలోషిప్ లో జాయిన్ అయినటువంటి లేదా ఆ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి నీవు నేను మనందరము కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. లేక ఆ పై వస్త్రాలైనటువంటి ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవపు డంబాన్ని కలిగి వాటిని కనపరుస్తూ ఉన్నాము. క్రీస్తును కనపరిస్తే మన యొక్క క్రియలు క్రీస్తు ఎలా ఆలోచించాడో, క్రీస్తు ఎలా నడిచాడో, క్రీస్తు ఎలా ప్రవర్తించాడో ఆ ప్రవర్తనకు తగినట్లుగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆయన క్రియలకు తగినట్లుగా మన క్రియలు ఉంటాయి. ఆయన ఆలోచనలకు తగినట్లుగా మన ఆలోచనలు ఉంటాయి. మరి మనమైతే క్రీస్తును ధరించుకొని మాత్రమే మరి మనం ప్రవర్తించాలని ఒకసారి విశ్వసింపబడిన తర్వాత ధరించుకొని ఉన్నాము అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి పై వస్త్రములుగా మనం ఎలా ధరించుకుంటూ ఉన్నామో ఈ యొక్క వస్త్రములు అలాగా క్రీస్తును ధరించుకొని జీవించాలి అని మన వాక్యం ద్వారా తెలియచేయబడుతూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఇక్కడ చదవబడినటువంటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తునందు మీరందరూ కూడా విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూసారు విశ్వాసానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత ప్రాముఖ్యతని మరి ఇక్కడ ఆ దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసము ఆ దినములు గడిచే కొద్దీ, లేదా నెలలు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ విశ్వాసంలో సన్నగిల్లిపోవటం సహజమే. కానీ విశ్వాసంలో సన్నగిల్లిపోతున్న కొద్దీ ప్రభువు మీద మరింతగా మనం ఆధారపడుతూ ఈ దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రభువుకే సమర్పించుకొని మరి మనం కూడా కుమారులుగా, కుమార్తెలుగా చేయబడినటువంటి మనందరము కూడా ఆయనను చూసే, ఆయన ద్వారానే మన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి కొనసాగించాలని, ఆయన మీదే మనం ఆధారపడి వాటిని ప్రారంభించాలని దేవుడే దేవుడే ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కదాన్ని కూడా సృష్టించినటువంటి దేవుడే మరి మనల్ని కూడా నడిపించేవాడిగా ఉన్నాడు అని మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. అందుకని యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్తున్నారు. మరి అబ్రహామును గురించి ఇక్కడ చేసినటువంటి ప్రస్తావన మనం చూస్తే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా విశ్వాసాన్ని కనుపరిచిన వాడిగా మరి అబ్రహాము ఉన్నాడు. మరి ఆనాడు ఉన్నటువంటి అబ్రహాము గురించి మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేక చోట్ల ప్రస్తావించబడింది. ఎందుకు అంటే మరి ఆయన మొట్టమొదటిగా విశ్వాసాన్ని కనుపరిచి దేవుడు ఏదైతే చెప్పాడో అదే మరి దాన్ని జరిగించిన వాడిగా ఉన్నాడు. మరి అంతటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి అబ్రహాము నీవు లేచి ఉన్న పలంగా తనకు కలిగినటువంటి ఆస్తిని, అంతస్తులన్నిటిని విడిచిపెట్టి నీవు లేచి మరి నేను చూపించబో ప్రదేశానికి వెళ్ళు అన్నప్పుడు మరి ఏది ఆలోచించకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకున్న బంధు బలగము, ఆస్తి అంతటిని కూడా విడిచిపెట్టి మరి లేచి దేవుడు ఏదైతే చెప్పాడో మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు నువ్వు లేచి బయలుదేరమన్నప్పుడు మరి అబ్రహాము లేచి నేను చూపించబో స్థలానికి నువ్వు వెళ్ళాలి అని అంటే మరి అందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి మధ్యలో ఎన్ని పరిస్థితులు వచ్చాయి. తండ్రి చనిపోయాడు, తర్వాత భార్యను కూడా
మరి సోదరి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని మరి నేడు విశ్వాసులకు తండ్రిగా మరి సర్వలోకం అంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు కనుక క్రీస్తు సంబంధులైతే, మూడని ఫుట్నోట్లో, క్రీస్తు వారైతే, మీరు క్రీస్తుకు సంబంధించిన వారైతే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానము అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మరి వారసులై ఉన్నారు అని చెప్తున్నారు. ఏంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం? మరి అక్కడ పలికినటువంటి మాటను మనం 16వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేశాడు. నీ సంతానములకు అని అనలేదు. అనేక మందిని భార్యలుగా కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరి ద్వారా వచ్చిన సంతానాన్ని మరి ఆశీర్వదింపచేసి నీ యొక్క సంతానం అని పిలిచాడు. శారా ద్వారా కలిగినటువంటి సంతానాన్ని మాత్రమే మరి ఆయన ఆశీర్వదించినట్లుగా, వారే ఇశ్రాయేలు జనాంగముగా పిలువబడినట్లుగా ఆ సంతానంలో నుండి మరి క్రీస్తు కూడా వచ్చినట్లుగా మరి మనందరికీ తెలుసు. అందుకని అక్కడ చెప్తూ ఉన్నాడు, నీ సంతానమునకు అని అక్కడ పలుకుతూ ఉన్నాడు 16వ వచనంలో. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. చూసారా, అబ్రహాముతో ప్రారంభించి అబ్రహాము సంతానముగా మరి క్రీస్తు కూడా మరి వచ్చినట్లుగా మరి మనందరికీ తెలుసు. క్రీస్తు వస్తే ఆ క్రీస్తుకు ముందు ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడి క్రీస్తు ద్వారా ఆ విశ్వాసం అనేది నెరవేర్చబడింది. కానీ అక్కడ ఉన్న గలతీలు మాత్రం ఇంకా మరి ఆ పాత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క ధర్మశాస్త్రానికి లేదా ఆ యొక్క సున్నతి విధానానికి వారు ప్రాముఖ్యత ఇచ్చి అదే ప్రాముఖ్యంగా దాన్ని నమ్ముతూ దాన్ని కనపరుస్తూ ఉన్నారు. అందుకనే అక్కడ తెలియచేస్తున్నాడు, ఓ అవివేకులైన గలతీలారా అని. మరి నేడు ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము కేవలము మరి క్రీస్తు వచ్చే వరకు ఒక బాల శిక్షకుడు లాగా పనిచేసి ఏది తప్పు ఏది ఒప్పు, తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుంది, ఏ శిక్షను ఎలా విధించాలో అనేది చాలా స్పష్టముగా ఆ ధర్మశాస్త్ర ప్రకారం రాయబడి ఉంది. నేడు కనుక ఆ ధర్మశాస్త్రం ఉంటే మనందరము కూడా ఎప్పుడో చనిపోయే స్థితిలో చనిపోయి ఉంటాం. ఎందుకంటే అటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఆ ధర్మశాస్త్రంలో పొందుపరచబడ్డాయి. కానీ క్రీస్తు యేసు కలిగినటువంటి ఒక కృప ద్వారా మరి ఆయన యందు మనం ఉంచవలసిన విశ్వాసము ద్వారా మనందరినీ కూడా దేవుడు కుమారులుగా కుమార్తెలుగా చేసి నేడు ఆయనతో కూడా మన సహవాసాన్ని కొనసాగించే విధంగా ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప ఆ కృప ద్వారా మనందరము ఆయన కుమారులుగా చేయబడు, ఆయన కుమార్తెలుగా చేయబడు. మరి ఆ యొక్క ఎటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నేడు కనపరచవలసిన అవసరం లేదు. కానీ ఆ ధర్మశాస్త్ర క్రియలన్నీ కూడా మరి ఒక బాల శిక్షకుడు లాగా క్రీస్తు వచ్చే వరకు ఒక బాల శిక్షకుడు లాగా పనిచేసి మరి తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా అది జరిగించి ఆ కొట్టివేయబడి క్రీస్తు ద్వారా ఆ ధర్మశాస్త్రం అనేది కూడా మరి నియమించబడవలసిన అవసరం లేకుండా లేదా ఆచరించవలసిన అవసరం లేకుండా కేవలం విశ్వాసము ద్వారానే మరి మన యొక్క క్రియలన్నీ కూడా ప్రారంభించాలని, కొనసాగించాలని, ముగించేవాడు, వాటిని జరిగించేవాడు, వాటిని విజయవంతంగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మనకి విశ్వాసం ద్వారా కలిగాడు కాబట్టి, మనం పొందుకున్నాం కాబట్టి మరి మనం కూడా క్రీస్తును ధరించుకొని మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా కుటుంబపరమైన కార్యాలు కానీ, ఆఫీస్ పరమైన కార్యాలు కానీ, వ్యక్తిగతమైన కార్యాలు కానీ మరి ఏదైనా కూడా ఆయన ధరించుకున్నటువంటి మనము ఆయన ద్వారానే మనం పొందుకునే వారిగా ఉండాలని తెలియచేస్తున్నాడు. అందుకని ఇక్కడ తెలియచేస్తున్నాడు, నీవు ఎవరైనా కానీ, నీవు యూదుడువా, గ్రీసు దేశస్థుడువా, లేదంటే దాసుడువా, స్వతంత్రుడువా, పురుషుడివా, స్త్రీయా అనే ఆ తారతమ్యం కానీ ఆ భేదాలు కానీ లేవు. కానీ యేసు క్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. మరి మనం కూడా రకరకాలైనటువంటి పరిస్థితిలో ఉన్నాం, రకరకాల కుటుంబాల వారు ఉన్నారు, రకరకాల ప్రాంతాల వారు ఉన్నారు. అందరం కూడా ఒకే కుటుంబముగా క్రీస్తును సొంత రక్షకుడిగా కలిగిన కుటుంబముగా మరి మనందరం కూడా కొనసాగుతూ ఉన్నాం. ఇందులో ఎటువంటి తారతమ్యాలు లేవు.
ఎటువంటి భేద అభిప్రాయాలు లేవు. ఒక్కడిగా ఉన్నటువంటి క్రీస్తుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఒక్కడిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుల వారిని మరి మనం కలిగి సొంత రక్షకుడిగా ఉన్నాం కాబట్టి ఆ దేవాతి దేవుడే ఏకరూపిగా ఏకాత్మగా ఉన్నాడు కాబట్టి ఒక్కడిగా ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఒక్కటిగా ఉండి ఏకముగా ఉండి మన యొక్క క్రియలు మన యొక్క ఆలోచనలు మన యొక్క తలంపులన్నీ కూడా ఏకముగా ఉన్నటువంటి ఒక్కడిగా ఉన్నటువంటి ఆత్మ రూపిగా ఉన్నటువంటి క్రీస్తు యేసు వలె మరి మనం కూడా జీవించాలి అని ఆయనతోనే మన సహవాసాన్ని కొనసాగించాలని మరి ఇక్కడ వాక్యం ద్వారా తెలియచేయబడుతున్నాం. అందుకనే మనం ఉన్నటువంటి తారతమ్యాలు ఏవి కూడా మనం కనపరచవలసిన అవసరం లేదు. అవి ప్రాముఖ్యం కాదు. నీవు దాసుడవైనా సరే, స్వతంత్రుడైనా సరే, యూదుడు అయినా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే, మరి నీవెవరైనా కూడా స్త్రీయా పురుష సంబంధం లేదు, కానీ నీవు విశ్వాసం ఉంచితే చాలు, దేవుని కుమారులవే, దేవుని బిడ్డవే అని ఇక్కడ వాక్యం ద్వారా ప్రాముఖ్యంగా తెలియచేయబడుతుంది. మరి ఇదే మాటని మనం ఆలోచన చేస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాలకు కూడా తెలియచేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన ఒకనితో పత్రిక కూడా 3వ అధ్యాయం అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగ నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశి అని స్థితీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. చూసారు, ఇక్కడ ఇదే మాటని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మరి మనం పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము మరి సమస్తమును సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము అనగా క్రీస్తు. ప్రాచీన స్వభావం అయినటువంటి ఆ యొక్క శరీరాశ నేత్రాశ జీవపు డంబా విడిచిపెట్టి నూతన స్వభావము, నూతన పోలిక, నూతన సృష్టి అయినటువంటి క్రీస్తుని మరి మనం ధరించుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని మరి మనం ఆయనను కనపరచాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందకపోవట అని లేదు, పరదేశి అని సిద్ధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరి వాడునై ఉన్నాడు అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. మరి నేడు మనము ఎలా జీవిస్తూ ఉన్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. జీవిస్తున్నటువంటి నీవు నేను మనందరం కూడా విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాము, విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాము. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. ప్రాముఖ్యంగా మన కొరకు చేసేటువంటి ప్రధానమైనటువంటి మేలు ఏంటంటే ఆయన మన పాపముల కొరకు చనిపోయాను, మరి మరలా తిరిగి లేచను అని కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు లేఖనముల ప్రకారం చనిపోయిన, సమాధి చేయబడిన, తిరిగి మృత్యుంజయుడై లేచును అని లేఖనం ప్రకారం ఉన్నట్లు ఏదైనా కూడా లేఖనముల ప్రకారమే ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించినట్లుగా మరి అనేక చోట్ల ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క చిత్తము మరి మరి ఆ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా మనం గమనించబడుతూ ఉన్నాం. మరి మనము ఆ క్రీస్తు ఎలా ఉన్నాడో ఆ క్రీస్తును ధరించుకొని జీవించాలని ప్రాముఖ్యంగా తెలియచేయబడుతూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి అని కూడా, అప్పుడు మాత్రమే మనం ఆయన కుమారులుగా తీర్చబడతామని తెలియచేయబడుతున్నాం. మరి సిలువలో ఉన్నటువంటి దొంగ ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచాడో ఆలోచన చేయండి ఒక నిమిషం. ఎలాంటి విశ్వాసాన్ని ఆయన కనపరిచాడు? ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుల వారిని చూసి దొంగగా ఉన్నటువంటి ఒక దొంగ నమ్మలేదు ఆయన. రెండవ దొంగ అయితే మరి ఏమని నమ్మాడు? నేను నిజముగా దేవుని కుమారుడే అని ఆయన గుర్తించి మరి నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మరి ఒక
చిన్న విన్నపాన్ని ఆయనకు తెలియచేసి ఒక విశ్వాసముతోటి ఈ యొక్క విన్నపాన్ని ఆయనకి వేడుకున్నాడు. మరి అందుకనే క్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? "ని- నీవు నాతో కూడా పరదైషిలో ఉండు" అని మరి ఆ యొక్క ఉచితమైనటువంటి ఆ యొక్క రక్షణని ఆ సిలువలో ఉన్నటువంటి దొంగకి ఇచ్చాడు. మరి ఆ సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఒక దొంగ అయితే విశ్వసించలేదు, ఆయన నమ్మలేదు. కానీ ఒక రెండవ దొంగ అయితే మరి ఆయన్ని విశ్వాసముతో మరి ఆయన వేడుకున్నాడు. మరి తన యొక్క పాత క్రియలు, పాత స్వభావం అంతా కూడా ఆ క్షణం నుంచి విడిచిపెట్టబడి, కొట్టివేయబడి, మరి పరదేశులో ఆ దొంగ ఉన్నట్లుగా క్రీస్తు ప్రభువుల వారు ఆయన జ్ఞాపకం చేసుకొని పరదేశులో ఉంచినట్లుగా మరి మనందరికీ కూడా బాగా అర్థమవుతుంది. మరి మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అని ఆ దేవుడు లేఖనాల్లో రాయించాడు. మరి మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం, కానీ ప్రాముఖ్యంగా దాన్ని కొన్నిసార్లు వదిలివేస్తూ ఉన్నాం. దాన్ని ఆచరణలోకి పెట్టకుండా కేవలం అది మాటపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఉందని దాన్ని విని వదిలేస్తున్నాం. కానీ విశ్వాసంలో మరి మనందరం కూడా మన జీవితాల్ని కొనసాగించకుండా సన్నగిల్లిపోతూ ఉన్నటువంటి పరిస్థితిలోకి కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉన్నాం. మరి సమస్తమునకు కర్త, సమస్తాన్ని సృజించినటువంటి దేవాది దేవుడు మన పక్షమున ఉండగా మరి మనకి విరోధి ఎవడు? మరి ప్రతిదీ కూడా ఆయన మీద ఆధారపడి ఆయన ద్వారానే మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన ఉండాలని క్రీస్తు ప్రభు వారు మరి దేవాతి దేవుడు యువదీ కాల సమయంలో తెలియచేస్తూ ఉంటుండగా మరి ఆయననే ధరించుకొని మరి ఆయననే కనపరిచే విధంగా ఆయననే ఆనుకొని మన యొక్క విశ్వాసాన్ని మరి మరింతగా పెంపొందించుకునే వారంగా, వృద్ధి పొందించుకునే వారంగా ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి క్రీస్తుతో పాటు ఉన్నటువంటి శిష్యులే ఆయనకు అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసి కూడా విశ్వసించలేదు ఒకానొక సమయంలో. అందుకని ఆ పడవ ప్రయాణంలో, ఆ దోణిలో ఉన్నప్పుడు మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా అని ఆ ప్రభువారు వారిని గద్దించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి విశ్వాసంలో మరి వృద్ధి పొందేవారిగా ఉండాలని, కానీ మనం సనగిలిపోయేవారిగా ఉండకూడదు. మరి విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకొని మన యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపరుచుకునే విధంగా మనం ఉండాలి. కానీ మరి మనం విశ్వాసంలో పడిపోకూడదు, చెడిపోకూడదు. మరి ప్రభు అయితే ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి మనందరము ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. కాబట్టి మనలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావమైన క్రీస్తును ధరించుకొని ఆయననే మన యొక్క ప్రవర్తన పట్ల, ఆయననే మన యొక్క ఆలోచనల పట్ల, ఆయననే మన యొక్క క్రియల పట్ల కనుపరిచి తద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా అనేకులని క్రీస్తు వైపు తిప్పాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకని క్రీస్తుని ధరించుకొనమని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం కేవలం మాట రూపంగా మన సువార్త చెప్తే ఎవరు కూడా విని ఆయన నమ్ముకునే పరిస్థితిలో నేడు లేరు. కానీ కేవలం మన యొక్క ప్రవర్తన ద్వారా మాత్రమే మనం ఇతరుల్ని మార్చగలం. అంతటి శక్తినిచ్చేటువంటి దేవుడు మరి ఉదయకాల సమయంలో మనకు ఉన్నాడు. కాబట్టి మరి మనం కూడా ఆయనని ధరించుకున్నటువంటి మనము ఆయననే ప్రతి విధమైన కార్యాల్లో కనపరుస్తూ మన యొక్క ప్రవర్తన ద్వారా అనేకులని ఆయన వైపు త్రిప్పేవారిగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా తెలియచేయబడుతుంది. అట్టి క్రీస్తును ధరించుకున్న కృపని, అటు విశ్వాసాన్ని మరి ప్రభు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్.